భారత్ యువ రక్తంతో వెలిగిపోతున్న మాట వాస్తవమే అయినా అది ఉపయోగం లేకుండా పోతే అందులో అర్థమే ఉంటుంది. గల్లీకొక విద్యాలయం పుడుతున్న కాలంలో ఉద్యోగాలు లేకపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఈ పరిస్థితి దేనికి దారితీస్తోంది? యువతలో విద్యకు నైపుణ్యానికి గ్యాప్ తొలగించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులు కనిపిస్తారు. అక్కడ ఏదో ఒక వృత్తి, ఉద్యోగాల్లో రాణిస్తున్నారు. కానీ సొంత దేశంలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తుంది. దేశ యువత విద్యాపరంగా మంచి మార్కులు, గ్రేడ్లు సంపాదిస్తున్నప్పటికీ జీవనోపాధి అవకాశాలు అందిపుచ్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నారు. ఇలా నైపుణ్యాలు, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కొరవడితే యువతలో అసహనం పెరిగిపోతుంది. అది చివరికి దేశంలో తిరుగుబాటుకు కూడా దారితీసే అవకాశాలు కూడా లేకపోలేదు. కొన్ని దేశాలు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న సందర్భాలున్నాయి. నిరుద్యోగం పెరిగి ప్రభుత్వాలు వారికి పెన్షన్ వంటి పథకాలు ప్రవేశపెట్టి ఆనక ఆర్థిక సంక్షోభం ఏర్పడి అల్లకల్లోలమైన దేశాలు ఉన్నాయి. ఇక ఈ పరిస్థితి కంటే ముందు దేశాభివృద్ధికి తోడ్పడాల్సిన యువత మానసిక ఆరోగ్యంపై నిరుద్యోగం తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అందుకే ఈ గ్యాప్స్ ఎంత త్వరగా పూడ్చడానికి చర్యలు తీసుకుంటే అంత త్వరగా దేశాన్ని అభివృద్ధి చెందిన దేశాల జాబితాలో చేర్చడం సాధ్యమవుతుందని నిపుణులు చెబుతున్నారు. భారతదేశంలో నిరుద్యోగ సమస్యపై అంతర్జాతీయ కార్మిక సంస్థ, మానవాభివృద్ధి సంస్థలు సంయుక్తంగా ఇటీవల ఓ అధ్యయనం చేపట్టాయి. భారత ఉపాధి నివేదిక 2024 పేరిట ఆ ఫలితాలను వెల్లడించాయి. దేశంలో పనిచేసే వయసులో ఉన్నవారి సంఖ్య 2014లో 61% కాగా 2021 నాటికి అది 65% పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. ఇక ఏటా 78 లక్షల మంది శ్రామిక శక్తిలో భాగస్థులు అవుతున్నా నిరుద్యోగులుగా మిగిలిపోతున్న వారిలో 83% యువతే ఉంటుందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది. ఇక దేశంలో ఎక్కువ ఉద్యోగాలు అసంఘటిత రంగంలోనే లభిస్తున్నాయని, చాలా మంది చిరు వ్యాపారాలతో స్వయం ఉపాధి పొందుతున్నవారు చిన్నపాటి ఉద్యోగాలు చేస్తున్నవారేనని నివేదిక తెలిపింది. ఇక గిగ్ వర్కర్లు వంటి వారు దీని పరిధిలోకే వస్తారు. అయితే గతేడాది 90% పైచిలుకు ఉద్యోగాలు అసంఘటిత రంగంలోనే లభించాయని, కానీ ఈ రంగంలో పనిచేసే వారికి కనీస వేతనాలు దక్కట్లేదు, జీవనోపాధికైనా భద్రత ఉండట్లేదని అధ్యయనం వెల్లడించింది. దేశంలో మొత్తం ఉద్యోగితలో సంఘటిత రంగం వాటా 9%. అందులో 42% ఉద్యోగాలు అసంఘటిత రంగ స్వభావాన్ని కలిగినవే ఉంటున్నాయి. ఆర్థిక సంస్కరణల మూలంగా ఒప్పంద ఉద్యోగ వ్యవస్థ విస్తరిస్తుండడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇక అందుబాటులోకి వస్తున్న ప్రతి 100 ఉద్యోగాల్లో కేవలం 2 మాత్రమే ప్రభుత్వ రంగంలో ఉంటున్నాయని ఉపాధి నివేదిక విశ్లేషించింది. ఎన్నికల వేళ ఉద్యోగాల భర్తీకి హామీలు గుప్పిస్తున్న పార్టీలు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చడం లేదు. దాంతో అనేక మంది విద్యావంతులు నిరుద్యోగులుగానే మిగిలిపోతున్నారని నివేదిక పేర్కొంది. కాబట్టి సంఘటిత రంగంలో పెద్ద ఎత్తున ఉద్యోగాలను భర్తీ చేయాల్సిన అవసరాన్ని నివేదిక గుర్తు చేసింది. ఇక దేశంలో ఉపాధి అవకాశాలు కొరవడడానికి ప్రధాన కారణం నాణ్యత లేని చదువులేనని ఎప్పటి నుండో నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2022 నాటికి దేశ యువతలో 15.62% వివిధ వృత్తి విద్యలను అభ్యాసించారు. కానీ వారిలో సుమారు 4% సంబంధిత వృత్తుల్లో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను సాధించారు. దాంతో ఉద్యోగాలు లభించక చాలా మంది ఏదో ఒక పని చేసుకుంటూ ఉన్నారు. దీనివల్ల దేశంలో తయారీ రంగం కల్పించే ఉపాధి వాటా 12.14% దగ్గరే నిలిచిపోయింది. ఇప్పుడిక దీన్ని పెంచుకోవలసిన అవసరాన్ని నివేదికలు నొక్కి చెప్పాయి. పెద్ద సంఖ్యలో యువత ఉన్నత విద్యను పూర్తి చేస్తున్నప్పటికీ ఉద్యోగాలకు అవసరమైన సామర్థ్యాలు వారిలో కొరవడుతున్నాయని, 75% యువత సరిగ్గా ఈమెయిల్ పంపలేకపోతున్నారని, 60% కంప్యూటర్లలో ఫైళ్లను కాపీ, పేస్ట్ చేయలేకపోతున్నారంటూ వాస్తవ పరిస్థితిని ఉపాధి నివేదిక వివరించింది. నైపుణ్యం అవసరమైన ఉద్యోగాలకు అసలు అభ్యర్థులే దొరకడం లేదని పరిశ్రమలు చెబుతున్నాయి. దేశంలో యువతకు ఉత్పత్తి రంగంలో ఎక్కువ అవకాశాలను కల్పించాల్సిన అవసరాన్ని నివేదికలు గుర్తు చేస్తున్నాయి. దీనికోసం
విద్యా వ్యవస్థలో వొకేషనల్ శిక్షణను అభివృద్ధి పరచాలి. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తేవాలి. ఆధునిక కాలంలో ముఖ్యంగా ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీపాట్ వంటి నూతన చదువులు, విధానాలు అన్నిటా ఆధిపత్యం వహిస్తున్న ప్రస్తుత తరుణంలో భారతదేశ విద్యా విధానంలో సాంకేతిక పరిజ్ఞానానికి, నైపుణ్యాల అభివృద్ధికి పెద్దపీట వెయ్యాలి. సైంటిఫిక్ టెంపర్ను ప్రోత్సహించే చదువులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. కొత్త చదువులు, రంగాల్లో యువతను ప్రోత్సహించాలి. 2022 ఇండియా స్కిల్ రిపోర్ట్ నివేదిక ప్రకారం మన దేశంలో 52.8% మహిళలు నూతన రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకుంటే పురుషులు కేవలం 47.2% మాత్రమే ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందినట్లు తెలుస్తోంది. ఇది ఇలాగే కొనసాగితే గతంలో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ప్రకటించిన నివేదిక ప్రకారం 2030 నాటికి భారత్లో సుమారు 29 మిలియన్ల యువత నైపుణ్యలేమితో ఇబ్బంది పడే పరిస్థితులు వస్తాయి. సింగపూర్, దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందిన దేశాలు తమ దేశాల యువతకు భవిష్యత్తు అవసరాలను తీర్చే నైపుణ్యాలు, నాలెడ్జ్ అందిస్తున్నాయి. తద్వారా ప్రపంచ మార్కెట్లను అందిపుచ్చుకొని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉండే విధంగా తర్ఫీదు ఇస్తున్నారు. అదేవిధంగా ఫిన్లాండ్ దేశం కూడా ఆ దేశ యువతకు వివిధ పరిశ్రమలకు అవసరమైన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉన్న చదువును, నైపుణ్యాలను అందిస్తుంది. ప్రపంచ మార్కెట్లో నిలబడే విధంగా తర్ఫీదు ఇస్తుంది. ఇలాంటి దేశాల్లా భారత్ కూడా దేశ యువతకు పాఠశాల స్థాయి నుంచే సాంకేతిక నైపుణ్యాలను అలవర్చే దిశగా చదువుల్లో మార్పు తీసుకురావాలి. అలాగే దేశంలో నిరుద్యోగ సమస్య నిర్మూలనకు అంతర్జాతీయ కార్మిక సంస్థ వంటివి పలు సిఫారసులు కూడా చేశాయి. ప్రభుత్వాలు అభివృద్ధితో కూడిన ఉపాధి కల్పన భావనను విస్మరించడం తగదని, దేశానికి ఉపాధి కేంద్రీకృత అభివృద్ధి చాలా అవసరమని సూచించాయి. కాబట్టి ఆ దిశగా ఉత్పత్తి రంగాన్ని పరిగెత్తించాలి. ఎక్కువగా ఉపాధి అవకాశాలు కల్పించే చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించాలి. డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు పెద్ద ఎత్తున పెట్టుబడులను సమకూర్చడం కూడా ఎంతో ముఖ్యం. అలాగే దేశంలో పట్టణీకరణ శరవేగంగా విస్తరిస్తున్న తరుణంలో ఉద్యోగావకాశాలు పట్టణ ప్రాంతాల్లోనే అధికంగా ఉంటాయి. కాబట్టి వలస వచ్చేవారు, మహిళలు, యువత అవసరాలను తీర్చేలా సమ్మిళిత పట్టణ, వలస విధానాలను రూపొందించాలి. ముఖ్యంగా ఉద్యోగ మార్కెట్లో మహిళల భాగస్వామ్యాన్ని గణనీయంగా పెంచాలి. అప్పుడే భారత్ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తన లక్ష్యాన్ని సాధించడంలో సక్సెస్ అవుతుంది. For more videos like this, subscribe Big TV channel.